అమౌంట్ అవసరం ఉంది, అంతే ఇంకా కాదని లెక్క ఒప్పేసుకున్నానండి. మరి ఇంకేంటండి తెచ్చుకున్నారా సేఫ్టీలు? ఉంటాయి కదండి. అర్థం కాలేదు. సేఫ్టీలు తెచ్చుకున్నారండి. నాకు అవ్వదండి ఈ రోజు అసలు. ఎందుకండి అలా సతాయిస్తారు? అవ్వదంటే మేడం 20,000 ఇస్తా అంటున్నాను మేడం. మీకు 20,000 కాడికి కూడా వచ్చిన నేను. చెప్పండి మీరు 20,000 ఓకే అంటే జస్ట్ మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ కొంచెం ఇచ్చినా చాలు. సరే ఈ రోజు నైట్కి వచ్చి నేను ఉదయం వెళ్ళిపోతానండి. 25 అయితే వస్తానండి. 25,000 అయితే వస్తానండి. ఓయో రూమ్లో 2 పేర్లు రాసుకున్నారన్న. నేను ఒక్కసారిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడంగానే 2 ఫుల్ న్యూడ్తో ఉన్నారన్న. అలా నేను ఫాలో అవుతూ ఉండగా నేను కరెక్ట్గా కేపీహెచ్పిలో ఎంటర్ అయ్యాను. అక్కడ ఆ అమ్మాయి ఆటో దిగింది. ఆ అమ్మాయిని ఇంకొకటి కార్లో ఎక్కించుకొని ఓయో రూమ్ తీసుకెళ్ళాడు అన్న. అర్థం కాలేదు. ఈ రూమ్ మీదేనా? నాదే రూమ్. మీరు ఒక్కలే ఉంటారా? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక్కరినే ఉంటున్నా. ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇంకా నేను రేపటి నుంచి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నేను ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళిపోయాను అనుకోండి, ఇక అక్కడ ఎవరు ఉండరు, మొత్తం మా ఫ్యామిలీ ఉంటుంది. ఇక అందుకని నేను ఈరోజే హైదరాబాద్లోనే ఉండి ఈరోజే ఎవరినన్నా ఇట్లా బుక్ చేసుకొని వెళ్దాము, ఫిజికల్ అయ్యి వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఆ విధంగా నేను మీకు కాల్ చేశాను. అంటే మా ఫ్రెండ్ ఒక్కసారి వచ్చాడంట. అతని పేరు మీకు తెలుసో తెలియదో, తేజ అని చెప్పేసి అని. తెలుసండి, ఒకసారి వచ్చారు. మీ పేరేంటండి? నా పేరు శివ మేడం. నా పేరు శివ గారా? శివ. చెప్పండి, అంటే మరి ఎట్లా, అంటే పేమెంట్ అంతేనా, ఏమన్నా తగ్గించవచ్చు కదా ఏమన్నా? లేదండి అంతేనండి. అసలు నా పనులు చాలా పనులు ఉన్నాయండి. ఆ పనులన్నీ ఆపేసుకొని మీకోసం వచ్చానండి. అంటే పనులు అంటే మీకు వేరే కస్టమర్? నాకు కాదండి, నాకు కొంచెం ఇంట్లో పనులే ఉన్నాయి, కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల నేను రాలేదని చెప్పానండి మీకు. కానీ మీరేమో రండి రండి అనేసరికి ఇంకా కాదండి పోయానండి. ఇంకా 25,000 ఇంకా మళ్ళీ నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉందండి, అందుకే వచ్చానండి నేను. ఇంకా కాదనలేక నాకు అంత అమౌంట్ అవసరం ఉంది, అంతే ఇంకా కాదనలేక ఒప్పేసుకున్నానండి. మరి ఇంకేంటండి తెచ్చుకున్నారా సేఫ్టీలు? ఉంటాయి కదండి. అర్థం కాలేదు. సేఫ్టీలు తెచ్చుకున్నారండి. సేఫ్టీనా? అవునండి, సేఫ్టీ ఉంది, తెచ్చుకున్నాను. సేఫ్టీ తెచ్చుకున్నారా? అంటే ఇప్పుడే వద్దు, నేను ఏంటంటే కొంచెం కూర్చోండి, మీరు కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి, కంఫర్టబుల్ కూర్చోండి. వాటర్ ఏమైనా తాగుతారా? ఇవ్వండి వాటర్ కొంచెం. వాటర్ ఇక్కడ ఇంకోటి వాటర్ తాగండి. అంటే కొంతసేపు నేను మీతో మాట్లాడి తాగండి వాటర్ తాగండి. అంటే నేనేమనుకున్నానంటే, నాకు ఇది చెప్పాలంటే నాకు ఇది ఫస్ట్ టైం నాకు. అంటే నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ టైంకి ఇట్లా డైరెక్ట్ చేయడము నాకు కొంచెం భయంగా ఉంది. అర్థమవుతుందా? ఏమైంది? కంఫర్టబుల్? ఓకే ఓకే, బాగానే ఉందండి, బాగానే కూర్చున్నాను, చెప్పండి. అయితే నేనేమనుకున్నానంటే కొద్దిసేపు మీతో మాట్లాడి కొంచెం తెలుసుకొని, ఇంకా ఒకరినొకరు తెలుసుకొని ఆ విధంగా మాట్లాడి కొంచెం కంఫర్టబుల్ అయితే మీకు కంఫర్టబుల్ ఉంటుంది, నాకు కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు రాగానే తొందరగా చేయాలి అంటే తొందరలో ఆ ఫీల్ ఉండదు, ఏమంటారు, హ్యాపీ కూడా అవ్వను, సాటిస్ఫై కూడా అవ్వను. సో అందుకని నేను కొద్దిసేపు మాట్లాడి మీతో దాని తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఎంత అవుతుంది టైము? 6:25 అవుతుంది టైము. అవునండి. ఒక 20 minutes మాట్లాడదామా? ఒక 20 minutes or 15 minutes మాట్లాడదామా? మీ ఇష్టం అండి. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? పావని అండి. పావని. మీ వాయిస్ స్లాంగ్ వినిపిస్తే ఇక్కడ వాళ్ళలా లేరు. మీరు ఎక్కడ మీది ప్రాపర్? మాది ఇక్కడ కాదండి. ఇక్కడ ఆంధ్రానా మీది? అవునండి.
ఇక్కడ సెటిల్ అయ్యారా మీరు హైదరాబాద్? అవునండి, ఇక్కడ సెటిల్ అయిపోయామండి మేము వచ్చి. అసలు అయితే మాది ఆంధ్రానండి. ఆంధ్రాలో కూడా చేస్తుండేనా లేదంటే ఎక్కడైనా? లేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాతేనండి. ఇక్కడ వచ్చిన తర్వాతనేనా? అవునండి. అచ్చా. ఇంకా మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? నా గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీరు? మీరు ఏం చేస్తారండి ఇక్కడ? అంటే యాక్చువల్గా నేను ఏంటంటే సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఒకటి. సినిమా తీస్తారండి మీరు? సినిమా తీద్దాము అనుకుంటున్నాను. ఇంకా కొంచెం బడ్జెట్ ఇష్యూ ఉంది, కొంచెం డబ్బులు రావాలి బయట నుండి. ఒక ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నా. నా సినిమాకి వచ్చేసి ఒక దగ్గర ఒక 10 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. చిన్న సినిమానే కానీ ఒక 10 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఎవరు ప్రొడ్యూసర్ దొరకట్లేదు నాకు. ఇక మంచి ప్రొడ్యూసర్ దొరికాడు అనుకో, ఇంకా మంచి సినిమా తీసి వచ్చే సంవత్సరం వరకు రిలీజ్ చేయండి. దొరుకుతారు కానీ ట్రై చేయండి, అమౌంట్ దొరికిద్ది. మంచి వాళ్ళు మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా దొరుకుతారండి మీకు. మీ నోటి పుణ్యాన మంచి జరిగితే మీకు కూడా ఒక రోల్ ఇస్తాను అందులో. అయ్యో లేదండి, ఖచ్చితంగా అయిందండి. మీరు అనుకున్న పని జరిగిద్దండి. అదే అమ్మా, ఒకవేళ మీరు మీ నోటి పుణ్యాన అంత మంచి జరిగితే మీకు కూడా ఒక రోల్ ఇస్తాను లేదు మీకు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి మన సబ్స్క్రైబర్ వచ్చిండు. సో యాక్చువల్గా మన వీడియోస్ చూస్తుంటాడట మన రెగ్యులర్ సబ్స్క్రైబర్. సో నాకు చాలా రోజుల నుంచి నాకు మెసేజ్ చేస్తుండు నాకు ఇన్స్టాగ్రామ్లో దట్ అన్న నా పరిస్థితి బాగాలేదు, మీరు రిప్లై ఇవ్వకపోతే నేను ఏమైనా చేసుకుంటా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో అది ఏమైంది, అసలు ఏంది ప్రాబ్లం ఏంది, అసలు ఏం కథ అనేది మొత్తం ఆయన మాటల్లో తెలుసుకుందాం. నాకైతే ఒక మెసేజ్ అయితే పెట్టిండు. ఆ మెసేజ్ చూసినాక నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నాకు ఆ మెసేజ్ ఏందనేది కూడా మీకు ఆయన మాటల్లోనే చెప్తే మీకు అర్థమవుతుంది. సో అన్న, మీ పేరన్నా? నా పేరు కిషోర్ అన్న. కిషోర్ అన్న, యాక్చువల్గా ఏమైంది, అసలు నీ ప్రాబ్లం ఏంది? నువ్వు నాకు మెసేజ్ పెట్టినావు కదా, ఇట్లా మీ వైఫ్ ఇట్లా అడ్డం మీద నిలబడుతుందని. సో దానికి సంబంధించింది ఉన్నది ఉన్నట్టుగా ఏమీ మిస్ కాకుండా పాయింట్ టు పాయింట్ చెప్పు. నువ్వేం మిస్ అయినా, నువ్వేం దాచినా నీకే ప్రాబ్లం, న్యాయం అనేది జరగదు. సరేనా? అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంది? నా పేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అన్న. నా పేరు కిషోర్ అన్న. మాది ఆంధ్రాలో పల్నాడు ఏరియాలో ఉంటాం అన్న. ఓకే. అక్కడ అడ్డా మీద అమ్మాయి నిలబడతారు కదన్నా, అంటే అక్కడ కూడా ఉంటారా? అక్కడ కూడా ఉంటారన్న. ఓకే. సో అక్కడ ఒకసారి మా ఫ్రెండ్ బాగా అటెంప్ట్ చేసి బాగుంటారా, ఒకసారి ట్రై చేయరా, బాగుంటుంది ట్రై అని బలం పెట్టి తీసుకెళ్ళాడన్న. తీసుకెళ్ళిన తర్వాత నాకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఫుల్ ఖుషి అయ్యా. తర్వాత ఇంకొకసారి పోదాం అనిపించింది అన్న. సరే అని రెండోసారి కూడా వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఇంకా వాళ్ళు ఉన్నారా లేదా కనుక్కొని వాళ్ళ దగ్గరికే పోదామని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ ఆపేసి వాళ్ళ దగ్గరికే పోతున్నాను నేను. అంటే వాళ్ళ దగ్గరికి అంటే ఆ అమ్మాయి దగ్గరికే. నువ్వు అన్నిసార్లు పోయింది ఒక్క అమ్మాయి దగ్గరికి? ఒక్క అమ్మాయి దగ్గరికే. ఎంత ఇచ్చావు డబ్బులు ఆమెకి? 2,500 ఇచ్చాను. 2500. ఓకే. ఒక్కసారికి. ఇంకా మెల్లమెల్లగా నాకు ఎందుకో కొంచెం ఆ అమ్మాయి మీద లవ్ పుట్టిందన్న. ఎవరు ప్రాస్టిట్యూట్ మీద లవ్ పుట్టిందా? అంటే గతంలో ఎలా ఉన్నారనేది నాకు అనవసరం అన్న. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అనేది నాకు ముఖ్యం. ఓకే. సో నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తాను అని చెప్పేసి నాకే అనిపించి ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ప్రపోజ్ చేశాను అన్న. ప్రాస్టిట్యూట్ దగ్గరికి సారీ ప్రాస్టిట్యూట్ అంటున్నాను, ఏమనుకోకు, చెప్పు. ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఇట్లా అనింది, నేను నీకు కరెక్ట్ కాదు, నేను చేసే పని ఏంది, నువ్వు వచ్చి ఇట్లా నన్ను అడిగితే ఎట్లా, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు అది ఇదే అని చెప్పేసి చెప్పింది అన్న. లేదు, ఇప్పుడు నువ్వు ఆ మాట అంటున్నావు, మరి నేను కూడా ఇట్లాగే వస్తున్నాను కదా, మరి నేను కూడా ఇవన్నీ ఆపేస్తాను, నువ్వు ఇవన్నీ ఆపేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని చెప్పా. ఎవరికి? అమ్మాయికి చెప్పా. చెప్పిన తర్వాత నాకు కొంచెం ఆలోచించడానికి టైం కావాలి. నాకు ఇది కొంచెం సీరియస్ మ్యాటర్, ఎందుకంటే మొత్తం నా ఫ్యామిలీ అంతా నేను రన్ చేసేది నేనే. సో ఈ డబ్బులన్నీ కూడా నేను మా నాన్నకి హెల్త్ బాగలేదు, మా నాన్న చూసుకోవాలి, మా అమ్మ కూడా లేదు నాకు, మా నాన్నకి నేను ఒక్కదాన్నే. సో ఎలాగైనా సరే నేను మా నాన్న బాగా చూసుకోవాలా, నాకు ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు నాకు అని అడిగింది. అని అంటే లేదు అట్లా అనొద్దు, నేను కావాలంటే మీ నాన్న కూడా నేను కూడా చూసుకుంటాను, నిన్ను మీ నాన్నని
నేను బాగా చూసుకుంటాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి చెప్తే నాకు కొంచెం ఆలోచించడానికి టైం కావాలని చెప్పేసి ఒక వారం తర్వాత ఫోన్ చేసిందన్న. ఫోన్ చేసి ఆ రోజు ఏం చెప్పావు కదా, ఇట్లా అన్నావు కదా, సరే నాకు కొంచెం నువ్వు ఆ రోజు చెప్పిన తర్వాత నాకు కూడా నీ మీద కొంచెం నమ్మకం కలిగింది, సో నేను మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను నీతో అని చెప్పేసి, ఓకే విల్ యూ మ్యారీ మీ అని తర్వాత వాళ్ళు ప్రపోజల్ ఓకే చేసింది. ఇద్దరి దగ్గర నుంచి ఓకే అయిపోయింది. ఇంకా ఓకే అయిపోయింది. ఇంకా తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంట్లో చెప్తే ఒప్పుకోరు కదన్నా, ఇట్లా అది ఇది అని తెలిస్తే ఒప్పుకోరు కదా, అందుకని ఇంట్లో కూడా చెప్పలేదు. సో ఇంకా పెళ్లి చేసుకున్నాం, బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాం. పెళ్లి చేసేసుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యామన్నా. హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే. హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయాము. నాకు ఒక పెద్ద గ్యారేజ్ ఉందన్న. నాకు కార్ మెకానిక్ గ్యారేజ్ ఉంది. అంటే మీరు పైసలు ఎవరిని పెట్టించిరా లేదంటే మీ ఫ్రెండ్దా లేకపోతే నువ్వు పెట్టుకున్నావు? నేనే పెట్టుకున్నాను అన్న. వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి పెట్టుబడి తీసుకొని వచ్చి సొంతంగా ఒక గ్యారేజ్ పెట్టుకొని గ్యారేజ్ నడుపుకుంటున్నాను నేను. హైదరాబాద్లో ఉందన్న. సో నేను ఆ వచ్చిన డబ్బులతో ఆ డబ్బులు సంపాదించి నేను ఆ అమ్మాయికి పెట్టుకుంటా, అదేవిధంగా వాళ్ళ నాన్న కూడా చూసుకుంటానని మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళ నాన్న కూడా చూసుకుంటూ నేను అలా జీవితం సాగిపోతూ ఉందన్న. అయితే ఇక్కడ అసలు పిడిపడింది ఎక్కడంటే అన్న, ఒకసారి ఏమైందంటే నేను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉండట్లే ఎక్కువ టైం. అడిగితే నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, నేను ఒక సినిమాకి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని చెప్పేసి నాన్ సింక్గా ఏం అర్థం కాకుండా సంబంధం లేకుండా మాట్లాడుతుందన్న. సంబంధం లేకుండా మాట్లాడుతుండేసరికి నాకు ఏం అర్థం కాల. సరే ఒకరోజు నేను గ్యారేజ్కి పోకుండా ఇంట్లోనే ఉందామని చెప్పేసి ఇంట్లోనే కూర్చున్నాను అన్న. నా ముందే నేను ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతే ఎందుకు వెళ్తుంది ఈ అమ్మాయి, అసలు ఎక్కడికి వెళ్తుంది, ఈ అమ్మాయిని అడిగితే మళ్ళీ హర్ట్ అవుతుంది, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని చెప్పేసి ఈ అమ్మాయిని ఫాలో అవుదాము, అసలు ఏం చేస్తుంది ఈ అమ్మాయి అసలు అని కనుక్కుందాం అని చెప్పేసి ఆ అమ్మాయి అట్లా వెళ్ళిన ఒక 2 నిమిషాలకి నేను అమ్మాయి వెనకాల అమ్మాయికి తెలియకుండా ఫాలో అయ్యాను. అలా నేను ఫాలో అవుతూ ఉండగా నేను కరెక్ట్గా KPHPలో ఎంటర్ అయ్యాను. అక్కడ ఆ అమ్మాయి ఆటో దిగింది, ఆ అమ్మాయిని ఇంకొకటి కార్లో ఎక్కించుకొని ఓయూరు తీసుకెళ్ళాడు అన్న. మీ వైఫ్? నా వైఫ్ని. బ్రో ఏంది బ్రో వైఫ్? బ్రో ఏం చేస్తామన్నా, ప్రాణంగా ప్రేమించానన్నా నేను అమ్మాయిని, చాలా ప్రాణంగా ప్రేమించాను, మోసం చేసిందన్న. నాకు ఆ అమ్మాయి అడ్డ మీద నిలబడుతుందని అందరూ నా ఫ్రెండ్స్ అందరూ చీ ఆ అమ్మాయిని ఏంటరా, నువ్వేంటి, ఆ అమ్మాయి ఏంటి, అసలు ఆ అమ్మాయి నీకు సెట్ కాదురా, కరెక్ట్ కాదు, అసలు నీ లెవెల్ ఏంది, అసలు ఆ అమ్మాయి లెవెల్ ఏంది, అసలు ఏమన్నా మ్యాచ్ అవుతుందా అని చాలామంది నాకు హితబోధం చేశారన్న. కానీ నేను వాళ్ళ మాటలన్నీ పెడచవని పెట్టి, లేదు నాకు అమ్మాయి కావాల్సిందే అని చెప్పి వాళ్ళ మాటల్ని పక్కన పెట్టి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానికి ఈరోజు నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చిందన్న. తర్వాత ఏమైంది? తర్వాత నేను ఇంకా అట్లాగే ఫాలో అవుతూ వెళ్ళానన్న. వెళ్తే అక్కడ ఓయో రూమ్లో 2 పేర్లు రాసుకున్నారన్న. నేను ఒక్కసారిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడంగానే 2 ఫుల్ న్యూడ్తో ఉన్నారన్న. ఎట్లా భరించినావు బ్రో నీ పెళ్ళాం బ్రో? నేను అప్పటికీ చెప్పానన్నా, నేను ఈ ఒక్కసారికి నా మాట విను, ఇంకొకసారి నాకు తప్పు చేయొద్దు, ఆ రోజు నాకు ఇలాంటివి నేను చేయను, మానేస్తానని చెప్పేసి మాట ఇచ్చావు కదా నువ్వు, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావు ఇది, సరే ఇప్పటికైనా నేను క్షమిస్తాను, ఇంకైనా సరే మారు, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాను, ప్లీజ్ దయచేసి ఇంకొకసారి కూడా ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి చెప్పాను. నేను ఓయిలో పట్టుకున్నప్పుడు ఏమనలే వాళ్ళని, అంటే కొట్టడం కానీ తిట్టడం కానీ అట్లా ఏమనలే? వాళ్ళిద్దరు బట్టలు లేకుండా కనిపించినాక నువ్వు ఎట్లా ఊకున్నావు బ్రో? అంటే అప్పుడు కనిపించినప్పుడు నాకు వాడి మీద ఈ అమ్మాయి మీద వచ్చిన కోపం కంటే నా భార్య ఇంకొకరితో పోయింది అనే బాధ ఎక్కువ అనిపించింది బ్రో నాకు.
ఇట్లా బ్రో ఇంత బాధ భరిస్తుట్లున్నావు బ్రో నువ్వు ఇన్ని రోజులు. అసలు నాకు ఒకటి అర్థం కాదు బ్రో, ఆ దేవుడికి ఒక అమ్మాయికి ఏదైనా ఒక మర్చిపోవాలంటే సెకండ్లో మర్చిపోతారు. అదే ఒక అబ్బాయి మర్చిపోవాలంటే జీవితకాలం పడుతుంది. మరపు అనే వరం ఇచ్చాడు అమ్మాయిలకి. సత్యంత వరకు గుండెలు బాదుకునేలా ఏడు చచ్చిపో అని ఒక శాపం పెట్టాడు మగవాళ్ళకి. వాళ్ళకి ఎంతకు ముందు ఏం చేశారు, ఎంత చేశారు, ఎలా చూసుకున్నారు ఏం ఉండదు వదిలేసిన తర్వాత. అంతే, అవును, ట్రూ బ్రో, 100%. కానీ మగవాళ్ళం మనం అట్లా కాదు బ్రో. మనం ఒకళ్ళే అమ్మాయి అనుకుంటాం, ఒకళ్ళే మన జీవిత భాగస్వామి అనుకుంటాం, ఆ ఒకరితోనే మన జీవితం పంచుకుంటాం చచ్చేంత వరకు. ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా, ముసలిది అయిపోయినా, చచ్చిపోయినా కూడా ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండు, ఆ అమ్మాయి నా వైఫు, ఆ అమ్మాయి నేను కలిసి ఉన్నాం, ఆ అమ్మాయి ఇప్పుడు మేము విడిపోయినా కూడా నా మనసులో ఇంకా అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి నేను చూడాలనుకోవట్లేదు అని చెప్పేసి అలా గుండెలు బాదుకొని ఏడుస్తూ జీవితంలో మందుకి, సిగరెట్స్కి, డ్రగ్స్కి అన్నిటికీ బానిసైపోయి జీవితం నాశనం చేసుకొని చచ్చిపోతుంటే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో లైఫ్ హ్యాపీగా సాగించుకుంటా ఉన్నారు. అయినప్పటికీ నేను క్షమిస్తాను, ఇంకొక అవకాశం ఇస్తాను, దయచేసి రా అని చెప్పేసి పిలిస్తే సరే అయితే ఓకే అని చెప్పేసి ఇంకా వచ్చేసింది. వచ్చినాక ఇంకా ఒక 2-3 నెలలు కరెక్ట్గా ఉన్నింది. ఆ 2-3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి ఒక్కసారిగా నాకు నైట్ కనిపించాలి. నాకు ఎక్కడ పోయింది అని చెప్పేసి నేను టెన్షన్ పడిపోయి ఇల్లంతా ఎతికి అక్కడ తర్వాత మళ్ళీ నా కార్ వేసుకొని నేను మొత్తం సిటీ అంతా తిరిగాను బ్రో. నేను తిరుగుతుంటే మళ్ళీ అక్కడే కనిపించింది బ్రో. మళ్ళీ అడ్డ మీద. నువ్వు ఇన్ని ఛాన్సులు ఎందుకు ఇస్తున్నావు అసలు? నీకు అసలు దొరికినప్పుడే రెడ్ హ్యాండెడ్గా విడాకులు ఇచ్చి పడదొబ్బుతా అయిపోతుండే కదా బ్రో. ఆ ప్రయత్నం కూడా అయింది బ్రో. విడాకులు ఇస్తాను, తీసుకున్నాము, మన ఇద్దరంకి ఇంకా సెట్ కాదని చెప్పాను బ్రో. నేను చెప్తే ఆ అమ్మాయి ఏమనిందంటే, నా పని నేను చేసుకుంటూ ఉంటే నువ్వే కదా వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని నన్ను టార్చర్ చేసావు, ఇప్పుడు వచ్చేసి మానేసి నువ్వు మన ఇద్దరం కలిసి ఉన్నాము అని చెప్పేసి అంటేనే కదా నీ దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు వచ్చేసి నువ్వు విడాకులు ఇస్తానంటే మరి నా జీవితం ఏం కావాలి? మరి అట్లా ఎందుకు చేస్తుందంట అడిగేదండి. మరి ఎందుకు అట్లా చేస్తున్నావు అని మరి అట్లా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంటే నాకు నీ ఒక్కడితో నాకు సెట్ కావట్లేదు. నాకు అంటే నాకు డబ్బులు అవసరం ఉంది, నువ్వు ఇచ్చే డబ్బులు చాలట్లేదు నాకు, నీ ఒక్కడి సంపాదనతో నాకు సెట్ అవ్వట్లేదు, నాకు ఇంకా ఫర్దర్గా నాకు ఇంకా డబ్బులు కావాలి, అందుకని నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి అనిల్ బ్రో. ఇదంతా కాదు, నాకు డైవర్స్ కావాలి, నేను డైవర్స్ ఇస్తున్నాను, నేను కోర్టులో కేసు వేస్తాను అని చెప్పేసి చెప్పాను బ్రో. నేను చెప్తే సరే నీ మాటకే వస్తా, కోర్టులో కేసు వేస్తావు, అన్నీ ఓకే బాగానే ఉంది, అయితే మొత్తానికి నాకు జీవితాన్ని మొత్తానికి నాకు లైఫ్ సెటిల్మెంట్గా కనీసం ఒక 10 లక్షలన్నా నాకు కడితే నేను నీకు డైవర్స్ ఇస్తాను. 10 లక్షలు ఒక గ్యారేజ్ పెట్టుకున్న వాడికి స్పాట్లో 10 లక్షలు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను బ్రో? నేను 10 లక్షలు అలాంటిది ఇంకా అంటే ఆ అమ్మాయికి తెలుసు నేను 10 లక్షలు ఎట్లా ఇవ్వలేను, వీడు చచ్చినట్టు వీడు నాతోనే ఉంటాడు, నా పని ఇది నేను చేసుకుంటాను, వీడు ఏడుస్తూ ఉంటాడు, వీడిది, నా ఎంజాయ్మెంట్ నాది అనే ఒక ధీమాతో వెళ్ళిపోతుంది. సో నేనేం అడుగుతున్నానంటే, మీరు మీ వీడియోస్ చాలా చూశాను బ్రో. నేను చాలామందికి మీరు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఇచ్చి వాళ్ళ జీవితాన్ని బాగుపరిచారు. సో నేను కూడా అలాగే నేను 2 చేతులు జోడించి అడుగుతున్నాను బ్రో, ఎలాగైనా సరే నాకు ఒక ప్రూఫ్ అయినా చూపించాను బ్రో. నాకు ప్రూఫ్ అంటే కాదు బ్రో, నేను ఒక్క మాట నాకు అడుగుతున్నా, నువ్వు తప్పుగా అనుకోకు. ఇప్పుడు నువ్వు నీ వైఫ్ని ఒకసారి ఫాలో చేసినావు, ఓయోలో దొరికింది, రెండోసారి ఫాలో చేసినావు, కేపీహెచ్బి అడ్డా దగ్గర దొరికింది. నీకు ఇన్ని దగ్గర దొరుకుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు కెమెరా నువ్వు నా వీడియోస్ చూస్తా అంటున్నావు, కెమెరా పెట్టుకొని వెళ్ళిపోతే నీ దగ్గరనే ఉండేది కదా ప్రూఫ్, నీ దగ్గరనే ఉండేది కదా నీ వైఫ్ ఇట్లా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, నా భార్య తప్పు చేయదు అని ఒక ధైర్యంతో వెళ్ళాను బ్రో. నేను ఓయోలో దొరికింది కదా, మరి అట్లా అనుకుంటానే.
అదే ఓయోలో కూడా నా భార్య అయ్యి ఉండదు, నా భార్య ఒకవేళ ఉన్నా కూడా ఎవరితోనే అమ్మాయిలతోనే ఫ్రెండ్స్తోనే ఉండి ఉంటుంది, అంతేగాని నా భార్య తప్పు చేయదు అనే ఒక ధైర్యంతో నమ్మకంతో నాకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో వెళ్ళాను. కానీ అక్కడ బెడ్స్ కొట్టింది బ్రో అంతా. ఈయన్నే సంకనాకుతున్నారు మొగోళ్ళు అందరూ. అంటే నేను అందరు ఆడవాళ్ళు అట్లా అని చెప్తలేను, ప్రతి ఒక్క మొగోడు అమ్మాయి మీద నమ్మకం పెట్టుకొని ఉంటున్నారు. ఆ నమ్మకంని వాళ్ళు ఉంచుకుంటలేరు, చాలా లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నారు ఆ నమ్మకంని అడ్డం పెట్టుకొని వాళ్ళు. మీరే ఎలాగైనా ఇప్పుడు నీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదా, ఎటువంటి ప్రూఫ్ లేదు, అడ్డాల మీద నిలబడుతుందని ఎటువంటి ప్రూఫ్ నీ దగ్గర లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏమంటుంది, ఇప్పుడు ఉన్నది ఆ ఇంట్లోనే ఉందా? ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంది బ్రో. ఇంట్లోనే ఉందో ఏడుందో మాకేం తెలుసు, అది కూడా చెప్పలేము బ్రో. ఇప్పుడు నేను వెళ్ళేసరికి ఇంట్లో ఉంటుందో లేదో, నేను వచ్చేటప్పటికైతే ఇంట్లో ఉండింది, అంటే నేను వెళ్ళేసరికి ఇంట్లో ఉంటుందో ఇంకెవరింట్లో ఉంటుందో తెలియదు బ్రో. నీకు చెప్పేసింది అనమాట, డైరెక్ట్ చెప్పేసింది నీకు, నేను నా ఇష్టం నేను చేస్తా. నీ ఒక్కటి సంపాదన నాకు సరిపోవట్లేదు. మళ్ళీ ఎంత ఇవ్వాలంట నెలకి? 50,000 అట్లా అడుగుతుంది బ్రో. 50,000? అది కూడా ఆ అమ్మాయి ఖర్చులకు మాత్రమే అంట. వాము, మొత్తం కలిపి ఎంత ఇవ్వాలంటే 1,00,000 ఇవ్వాలంటనా? నెలకి 50,000 ఒక్కటే ఇవ్వాలంట బ్రో. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి అసలు, నాకు ఏం అర్థమవుతలేదు. నాకు ఈయన చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది గాయస్. మీరు చూసుకోండి, ఆయన ఎంత బాధపడుతుండు, ఆయన ఎంత పెయిన్ని లోపల పెట్టుకొని ఉన్నాడు. నాకు అన్ని మెసేజ్లు అన్ని కాల్స్ చేసేసరికి నాకు కూడా నార్మల్గా ఏదో ప్రాబ్లం ఉందేమో అనుకున్నా, కానీ ఒక్క మెసేజ్ పెట్టినాక నేను మెసేజ్ చెక్ చేసుకున్నాక నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు చాలా ప్రాబ్లం ఉన్నాడు, చాలా పెయిన్లో ఉన్నాడు బ్రో. ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్తాను బ్రో. నేను ఒక కుక్క, నేను ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు నాది, అడిగితే తంత, నువ్వెవడివి అని మాట్లాడితే అది అన్యాయమే కదా బ్రో. మరి ఇప్పుడు నా పెళ్ళాము, నేను ఎవరి దగ్గరికైనా వెళ్తా, ఎవరితో అయినా పక్కలో పడుకుంటా, అడిగితే నేను ఒప్పుకోను అని అంటే మరి ఏంటి బ్రో అది? కరెక్టే బ్రో. సరే, నీకు ఇప్పుడు ఏంది, నీకు ఒక ప్రూఫ్ అనేది కావాలి అంతేనా? అవును బ్రో. తప్పకుండా ప్రూఫ్ అనేది నీకు దొరుకుతుంది, ప్రూఫ్ అనేది నేను ఇస్తా. నువ్వు వదిలిపాడదే, నీకు అవసరం లేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన తప్పులు కూడా నేను నీకు చెప్తున్నా. నువ్వు ఒక ఆమెని అట్లాంటి వృత్తిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పు. తను మారుతుంది అనుకోవడం పెద్ద తప్పు. మారుతుంది ఓకే, నీ మనసారా నువ్వు ప్రేమించినావు కాబట్టి నువ్వు అనుకున్నావచ్చు మారుతుంది అని, కానీ ఏమైంది, బుద్ధి చూపించేసింది, అర్థమైందా? సో అందులో మారే వాళ్ళు ఉంటారు, ఇట్లా మళ్ళీ ఇట్లా తయారయ్యే వాళ్ళు కూడా ఉంటారు. దానిలో నువ్వు చేసిన తప్పేం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు రెండోసారి కూడా ఛాన్స్ ఇవ్వడం. మళ్ళీ థర్డ్ థింగ్ ఏంటంటే నువ్వు ఆమె పట్టుకున్నాక, ఆమె నీకు కనిపించినాక, నువ్వు ఆమెను ఫాలో చేసినాక నువ్వు వీడియో తీయకపోవడం. ఇంకొకటి ఏంటంటే నీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇంట్లో, నేను ఇట్లనే చేస్తా, నా ఇష్టం, నాకు పైసలు సరిపోతలేవు ఇవన్నీ అన్నప్పుడు నువ్వు రికార్డ్ చేసుకోవాలి నీ ఫోన్లో. సో గైస్, ఎవరికన్నా చెప్తున్నా, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ మీ వైఫ్స్తో కానీ మీ హస్బెండ్స్తో కానీ ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా అయితే, ఈ విధంగా ఏమైనా ఉంటే పక్కా రికార్డ్ చేయండి. మీ ఫోన్ ఎక్కడ మీ చేతులనన్నా పట్టుకోండి, లేదంటే ఎక్కడన్నా పెట్టేసి రికార్డ్ అనేది చెయ్యండి, మీకే సేఫ్గా ఉంటారు. నేను ఇది మాత్రమే నేను చెప్తాను. మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా ఉండదు, మీ చేతుల్లోనే ప్రూఫ్ ఉంటుంది. కోర్టుకు కావాల్సింది ప్రూఫ్లు, ఎవిడెన్స్లు అంతే. మాటలు, నోటితో మాటలు చెప్తే నమ్మరు వాళ్ళు. సో ప్రూఫ్ అనేది పెట్టుకోండి మీ దగ్గర. మీరు ఎటువంటి గొడవలలో ఉన్నా, మీ హస్బెండ్తో కానీ మీ వైఫ్తో కానీ ఎటువంటి గొడవలలో ఉన్నా ప్రూఫ్ అనేది పెట్టుకోండి. సో ఈయన చేసిన పొరపాటు మీరు చేయకండి, అది. సో బ్రదర్, నేను ఏమంటున్నానంటే, ఒకసారి మీ వైఫ్ నెంబర్ నేను ఫోన్ చేస్తా. నేను ఫోన్ చేసి, తప్పుగా అనుకోకు, నేను తనని ఏం టచ్ గిచ్చు అట్లాంటిది ఏం చేయగానే, నేను తనకి ఫోన్ చేసి నేను కాల్ రికార్డింగ్ అదొకటి పెట్టుకుంటా. మనకి ఇప్పుడు ప్రూఫ్స్ ముఖ్యం. మనం కాల్ రికార్డింగ్ పెట్టుకుంటా, తను ఏ విధంగా నాతో నేను మాట్లాడుతుంది, తను రేటు మాట్లాడుతున్నది, అవన్నీ కాల్ రికార్డింగ్ పెట్టుకొని తనని పిలుచుకుంటా. ఇక్కడ పిలుచుకున్న దాని తర్వాత ఆమె నాతో ఆమె దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గుంజుతా, కెమెరా పెట్టి. ఆమె నా దగ్గర నుంచి ఏమేమి మాట్లాడుతుంది, ఎంత పైసలు తీసుకుంది, ఏందనేది అంతా గుంజిన దాని తర్వాత నీకు పిలుస్తా, నువ్వు ఎంటర్ అయిపో. ఓకే, ఇక నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఆమెతో, సరేనా? ఇప్పుడు ఆమె నంబర్కి నేను ఒకసారి ఆమెకు ఫోన్ చేస్తాను. నంబర్ ఆమె ఏం పేరు అన్న? ఆమె పేరు ఏం పేరు? పావని అన్న. పావని, ఓకే డన్. సో గైస్, ఆమెకైతే మేమైతే కాల్ చేస్తున్నాము.
ఆమె ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఆమె నంబర్ చెప్పాను, నేను నా ఫోన్ నుంచి చేస్తాను. 965 965 రైట్. ఏం పేరు అన్నా? పావని కదా? పావని అన్న. Dear subscriber, hello. హలో మేడం, పావని గారా మాట్లాడేది? అవునండి, అవును. ఎవరండి మాట్లాడేది? మేడం, ఇట్లా మీ నంబరు మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇట్లా మీరు లైక్ అంటే ఫిజికల్ అవుతారు అని చెప్పేసి, ఇట్లా వస్తారని చెప్పేసి అని అన్నాడు. మీ ఫ్రెండ్ ఎవరండి? అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా పేర్లు అవన్నీ ఎందుకు లేండి మేడం, కానీ నేను దేనికోసం అయితే చేశానో మీకు చెప్తున్నాను. ఏంటంటే యాక్చువల్గా నాకు కొంచెం ఫిజికల్ నీడ్ ఉంది నాకు ఇప్పుడు. అంటే మీరు అదే కదా మేడం మీది వర్క్? హలో, చెప్పండి. అదేనా మేడం మీది వర్క్? అంటే అయినా మీకు ఎవరు చెప్పారండి నేను అలా చేస్తానండి మీకు అసలు? అంటే మీరు కాదా మేడం అది? రాంగ్. కాదు, మీరు పేరు చెప్పండి ఫస్ట్. అసలు ఎవరు చెప్పారండి మీకు అలాగా నేను చేస్తానని? అంటే నా గురించి ఎవరు చెప్పారండి మీకు? అంటే మా ఫ్రెండ్ మేడం మీ దగ్గరకు వచ్చాడంట, తేజ అని చెప్పేసి అని. ఎప్పుడు ఇచ్చింది మీకు? నాకు ఒక 1 వీక్ బ్యాక్ ఇచ్చాడు నాకు. ఇప్పుడు ఏంటండి, ఏం కావాలండి మీకు? నేను ఫోన్ చేశారు మీరు ఇప్పుడు? అంటే యాక్చువల్గా నాకు కొంచెం ఫిజికల్ నీడ్ అవసరం ఉంది నాకు. సో నాకు మీరు వస్తారా అని చెప్పేసి అడగడానికి ఫోన్ చేశాను మేడం. లేదండి, నాకు పనులు ఉన్నాయండి, అవదండి ఈరోజు నాకు. అంటే అదే కదా మేడం మీరైతే? అవునండి. ఓకే మేడం, నేను ఒక 3000 ఇవ్వగలుగుతాను మేడం, కొంచెం చూసుకొని రావచ్చు కదా ఈరోజు? హలో మేడం 3000 ఇవ్వగలుగుతాను, రండి కదా ఈరోజు అంటున్నా. లేదండి, నాకు పని ఉందండి, చెప్తున్నాను కదండి పని ఉందని ఈ రోజు నాకు. 5000 పోనీ 5000. లేదండి, నాకు పని ఉందండి, అవదండి ఈ రోజు నాకు అసలు. కావాలంటే రేపు రేపు ఫోన్ చేయండి, మేడం మాట్లాడతాను. మేడం మేడం నాకు రేపు యాక్చువల్గా నేను ఊర్లో ఉంటలేను, నేను బయటికి వెళ్తున్నా నేను. అందుకని చెప్పేసి నాకు ఈరోజే కొంచెం నాకు చేయాలనిపిస్తుందని చెప్పి కాల్ చేశాను. సరే మేడం, 10,000 ఇస్తాను మేడం, చెప్పండి. అయ్యో, అర్థం చేసుకోరు ఏంటండి, నాకు పనులు ఉన్నాయండి ఈ రోజు, నాకు అవ్వదండి అసలు. మేడం 15,000 ఇస్తాను మేడం, 15,000. లేదండి, నాకు పనులు ఉన్నాయండి, ఆ పని మానేసుకుని ఎలా రావాలండి? నాకు చాలా పనులు ఉన్నాయండి ఇంటి దగ్గర. సరే మేడం, మీకు ఏం పనులు ఉన్నాయో ఆ పనులన్నీ నేను చూసుకుంటాను. లేదండి, మీకు చెప్పేది అర్థం చేసుకోండి బాబు, నాకు చాలా పనులు ఉన్నాయి. మీ మాట మీకేనా? నా మాట ఏంట్రా? మేడం మేడం మీరు ఎంత కావాలో చెప్పండి, మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాను. మీరు చెప్పండి, మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాను. మీకు ఏం పని ఉన్నా కానీ సరే కొంచెం వదిలేసుకొని రావచ్చు కదా ప్లీజ్. మీకు ఎంత కావాలి చెప్పండి. ఏంటి పిల్లడు వదిలేలాలేడు ఏంటి అసలు, జిడ్డులా పట్టుకున్నాడు. మీకు ఎంత కావాలి చెప్పండి. నాకు అవ్వదండి ఈ రోజు అసలు. మేడం, ఎందుకండి అలా సతాయిస్తారు? ప్లీజ్ మేడం, అవదంటే మేడం 20,000 ఇస్తా అంటున్నాను మేడం, మీకు 20,000 కాడికి కూడా వచ్చిన నేను. చెప్పండి మీరు 20,000 ఓకే అంటే జస్ట్ మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ కొంచెం ఇచ్చినా చాలు. సరే, ఈ రోజు నైట్కి వచ్చి నేను ఉదయం వెళ్ళిపోతానండి. 25 అయితే వస్తానండి, 25,000 అయితే వస్తానండి. 25,000 మేడం, కొద్దిగా చూసుకోవచ్చు కదా మేడం. 20,000 మేడం, లేదండి, నేను నాకు 3,000. పనులు ఉన్నాయండి. లేదండి, నాకు పనులు ఉన్నాయి, అసలు పనులన్నీ ఆపేసుకొని నేను ఇప్పుడు మీకోసం వస్తున్నానండి. 3,000 దగ్గర నుంచి నేను 20,000 దగ్గరకు వచ్చాను మేడం, మీరు 25 అంటున్నారు మేడం మీరు. మీకు కావాలనుకుంటే చెప్పండి, లేకపోతే లేదండి, నాకు పనులు ఉన్నాయండి అర్జెంటుగా. సరే మేడం, 25,000 ఓకే, కానీ ఇప్పుడు టైం వచ్చి రూమా లేకపోతే హోటల్ అండి? రూమే మేడం, బ్యాచులర్గా ఉంటాను నేను. కాకపోతే ఇప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది, 6 గంటల వరకు రాగలుగుతారా? నైట్ అంటే కుదరదు మేడం. 6 గంటల వరకు అండి? అవును. నాకు కొంచెం పని ఉందండి, బయటకు వచ్చాను. అవి అవ్వంగానే ఫోన్ చేస్తానే మీకు. వస్తారా తప్పకుండా?
వస్తానండి. లొకేషన్ పెట్టమంటారా మీకు? లొకేషన్ పెట్టండి, వస్తానండి. అవునా, సరే మేడం, నేను లొకేషన్ పెడుతున్నాను. మీరు ఇక్కడికి వచ్చినాక పని అయిపోయాక పేమెంట్ చేస్తాను మీకు, ఓకేనా? ఓకేనండి. లొకేషన్ పెడుతున్నాను నేను మీకు. ఓకే, 25 లాస్ట్? లాస్ట్ అంతేనండి, ఇంకా 25. సరే మేడం, నేను మీకు లొకేషన్ పెడుతున్నాను. మీ నంబర్కి వాట్సాప్ ఉంది కదా? లొకేషన్ పెట్టండి, వస్తాను. ఓకే, డన్. మీ 6 గంటల వరకు వచ్చేలా చూసుకోరా. ఇక్కడికి వచ్చాక మొత్తం పేమెంట్ చేసిస్తాను. అలాగేనండి. ఓకే మేడం. ఏందన్నా ఏమి 25,000 అడుగుతుంది? ఏందన్నా 25,000? డబ్బుకి బాగా అలవాటు పడిపోయింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ బ్రో, ఆ 25,000 ఆ అమ్మాయి ఒక్కటే తీసుకొని ఏం చేస్తుంది? నాకు ఇవ్వదు. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఆ 25,000తో ఇంకా ఏం ఎంజాయ్ చేస్తుంది? ఏమన్నా ఈ మధ్య తను ఆ పని చేస్తున్నప్పటి నుంచి మెడలో నగలు వేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా చూసావా? నగలు కానీ, కొత్త బట్టలు, కొత్త చీరలు కొనడం, ఇట్లాంటిది ఏమన్నా? అంటే వేసుకున్నప్పుడైతే నాకేమీ కనపడలేదు. ఏమన్నా బీరువాళ్ళు ఏమన్నా దాచిపెట్టుకొని ఉండొచ్చేమో. అంటే ఆ బీరువా తాళాలు ఎప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఉంటాయి. ఆ తాళాలు కూడా సేఫ్టీ తాళాలు అయితే నాకు అసలు ఇవ్వదు. అది లాక్ వేసేసుకొని ఆ అమ్మాయి దగ్గర పెట్టుకొని ఉంటుంది. చాలా కిలాడింది బ్రో. చూడడానికి మాటలు అమాయకంగా ఉన్నాయి కానీ మీరు అలా మాట్లాడుకున్నారు, నాకు చాలా బాగా. బ్రో సారీ బ్రో. ఇగో నేను చెప్పేది అర్థం చేసుకో బ్రో. నేను బాధ పెట్టాలని మాట్లాడతలేను. జీవితం మొత్తం మీరు చూసుకుంటారన్న, బంగారంగా చూసుకుంటారన్న. ఏడవకు బ్రో, ప్లీజ్ బ్రో, ఏడవకు బ్రో. ఎలాగైనా సరే ఆ అమ్మాయి నాకు కావాలన్నా. మళ్ళీ కావాలంటావు? ప్రూఫ్స్ కావాలంటావా? ఆమెతో డివోర్స్ కావాలంటావా? లేదంటే మళ్ళీ కావాలంటున్నావు? అమ్మాయినికి ఏం కావాలి? ప్రేమించాను కదన్నా, మళ్ళీ మనసు అటైపోతుంది. వద్దన్నా, అట్లాంటి అమ్మాయి వద్దు. ముందు నీకు ఏం కావాలో డిసైడ్ చేసుకో. దాని తర్వాతనే నేను ఆమె రమ్మంట, పైసలు ఇస్తా. నాకు డివోర్స్ కావాలి అన్న. ఈ లైఫ్ నువ్వు జీవితాంతం ఏడుస్తుంటావు, అర్థమవుతుందా? నువ్వు ఇట్లనే ఆమె ఉంటే నువ్వు అసలు పెళ్లి చేసుకొని కూడా ఏం లాభం ఉంటుంది నీకు? నేను నిన్నేం ఫోర్స్ చేస్తలేను నీకు వదిలే అని చెప్పి. మళ్ళీ ఆ అమ్మాయి కావాలి అంటున్నావు కాబట్టి ఇంకా నీ ఇష్టం బ్రో, నేనేం చెప్పను. నీకేం కావాలి? నాకు డివోర్స్ కావాలన్నా. మనసుతో చెప్తున్నావాను? మనసుతోనే చెప్తున్నా అన్న. సరే నీ ఇష్టం, నేను చేసేది నేను చేస్తా, తర్వాత నీ ఇష్టం బ్రో. నీ లైఫ్ని మంచిగా ఏంటంటే ఏం లేదన్న, ప్రేమించాను కదా నిజాయితీగా, గబక్కన మళ్ళీ ఆ అమ్మాయి కావాలని చెప్పేసి మనసు అటు తిరిగేసింది. కానీ తర్వాత మళ్ళీ నాకు వద్దు అనిపించింది. వద్దన్న, ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్న. ఏదో కన్ఫ్యూజ్ అయ్యాను, ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. నాకు డైవర్స్ కావాలి. ఆ అమ్మాయికి 10 లక్షలు కాదు కదా, ₹1 కూడా నేను ఇవ్వలేను. నాకైతే డైవర్స్ కావాలన్నా. నేను ఇంకో పెళ్ళి చేసుకుంటానన్నా, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనన్నా. నాకు ఇట్లాంటి వాళ్ళు అసలు నాకు వద్దు. ఇంకొకరిని ప్రేమించే ఓపిక తీరిక నాకు లేవన్నా, నాకు లేవు. సరే, నువ్వు ఆమె 4 అవుతుంది ఇప్పుడు. ఆమెనైతే ఎన్ని గంటలకి 6 o'clock వరకు వస్తా అని చెప్పేసి అన్నది. లొకేషన్ అయితే పెట్టా. ఎక్కడ మీరు ఉండేది ఇప్పుడు? ఎక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ ఉండేది మీరు? నేను ఇక్కడ ముషీరాబాద్లో ఉంటాను అన్న. ముషీరాబాద్, ఓకే. ముషీరాబాద్ అంటే ఇక్కడే మనకి దగ్గరనే. సో ఆమెకి ఎప్పుడన్నా రావచ్చు ఆమె ఇక్కడికి. లొకేషన్ అయితే పెట్టా. నువ్వు అప్పటి వరకు నువ్వు ఏమైనా ఛాయ్ సిగరెట్ ఏదో నీ ఇష్టం వచ్చింది నువ్వు తాగేసి చేసి తినేసి రా. ఆ అమ్మాయికి సిగరెట్ మందు అలవాటు ఉండడం ఇష్టం లేదన్న, అందుకని నేను అలవాటు చేసుకోలేదన్న నేను. సరే బ్రదర్, మనము ఒకసారి ఆమె వచ్చినాక చూద్దాం మనం, సరేనా? ఆమె రాని, ఆమె వచ్చిన తర్వాత నేను అంటే ఆమె వచ్చే ముందు, ఇప్పుడు మళ్ళీ 4 అవుతుంది కదా, నీకు 5:30కి ప్లాన్ ఏంది ఏం కథ అనేది నేను మీకు చెప్తాను, ఓకేనా? సరే అన్న. అన్న సీక్రెట్ కెమెరా పెట్టిన, అది ఇంకా అడ్జస్ట్ చేయలేదు, చేస్తే అడ్జస్ట్ చేస్తుందాన్ని. ఆమె ఇక్కడికి 5:30 అవుతుంది ఇప్పుడైతే. సో గైస్ 5:30 అవుతుంది టైము. సో హాఫ్ అన్ అవర్లో ఆమె వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. లొకేషన్ పెట్టినా చూసుకుంది, లొకేషన్ అయితే చూసుకుంది. ఆ లొకేషన్ చూసి కూడా ఎంతసేపు అవుతుంది? ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ ఇన్ఫో కొడితే వస్తుంది ఇక్కడ మనకి. చూడు 4:56కే చూసుకున్నది ఆమె. 4:56కే ఆమె లొకేషన్ అయితే చూసుకున్నది ఆమె. చలో డన్. ఏమో అప్పుడే కింద మరి ఎట్లా వస్తుందో మనకు తెలియదు. వచ్చినాక ఇక్కడికి వచ్చినాకనే తప్పకుండా ఫోన్ అయితే చేస్తుంది. కాబట్టి అన్న నువ్వేం చేయాలంటే ఇక్కడ కనిపించకు, నీ చెప్పులు వేసుకొని పైకి వెళ్ళు.
టెర్రస్ పైకి వెళ్ళు. ఆమె వచ్చిన తర్వాత నేను ఆమెతో మాట్లాడతా, నీకు ఎప్పుడు రావాలనేది నేను చెప్తా, సరేనా? ఇంకొకటి ఏంటంటే నీ ఫోన్ ఉంది కదా, నీ ఫోన్కి నా సీక్రెట్ కెమెరా కనెక్ట్ చేస్తాం, ఓకేనా? నువ్వు కొంచెం సేపు నేను ఆమె ఇక్కడికి వచ్చినాక నేను వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేను ఆమె దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గుంజుతాను. నీకు అందులో వాయిస్ చిన్నగా వినిపిస్తుంది అంతే. నువ్వు ఆమె వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసేది. సూపర్ అండి. సరేనా? ఆమె వచ్చినాక మనం చేద్దాం ఏం చేయాలనేది. ఇప్పుడైతే నువ్వు బయటికి వెళ్ళి ఎంతకన్నా మంచిది. మళ్ళీ నువ్వు నా ఫోన్కి సీక్రెట్ కెమెరా నేను పెట్టేస్తాను.